ప్లాస్టిక్ కి భయపడి చాలా మంది ఇప్పుడు గాజు బాటిల్లోనే ఎక్కువగా వాడుతున్నారు. సో వాటర్ తాగడానికి కాదు, లంచ్ బాక్స్‌లకైనా, కిచెన్‌లోకైనా కూడా ఇప్పుడు ఎక్కువ మంది గాజు సీసాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఫ్రాన్స్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ జరిపిన ఒక సర్వేలో భయంకరమైన విషయాలైతే బయటపడ్డాయి. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే కూడా గాజు బాటిల్లోనే ఎక్కువగా మైక్రో ప్లాస్టిక్స్‌లు ఉన్నాయని ఈ పరిశోధన అయితే చెబుతోంది. మరి తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే ప్లాస్టిక్ బాటిళ్ల కన్నా కూడా గాజు సీసాల్లోనే ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నట్లుగా ఫ్రాన్స్ వుడ్ సేఫ్టీ ఏజెన్సీ రీసెర్చ్ అయితే తేల్చి చెప్పేసింది. ముఖ్యంగా బీరు బాటిళ్లలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. క్రమంగా ఇలాంటి బ్యావరేజెస్ ద్వారా శరీరంలోకి చేరిన మైక్రో ప్లాస్టిక్స్ బాడీపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాజు సీసాల్లోకి ఈ ప్లాస్టిక్ కణాలు ఎలా చేరాయో ఒక పరిశోధన ఏం చెబుతోందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. గ్లాస్ బాటిళ్లు సురక్షితమని భావించే వాళ్ళకైతే ఒక షాకింగ్ విషయం అయితే ఈ పరిశోధన చెప్పిందని చెప్పుకోవాలి. ప్లాస్టిక్ బాటిళ్లతో పోలిస్తే ఈ గ్లాస్ బాటిళ్లలోనే అత్యధిక మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయట. కొన్ని సందర్భాల్లో 50 రెట్లు ఎక్కువగా ఉన్నాయట. ఈ మేరకు ఫ్రాన్స్ వుడ్ సేఫ్టీ ఏజెన్సీ మైక్రో ప్లాస్టిక్స్ కాంటామినేషన్స్ ఇన్ ఏ సెట్ ఆఫ్ బ్యావరేజెస్ సోల్డ్ ఇన్ ఫ్రాన్స్ అనే పేరుతో ఒక రిపోర్ట్ని అయితే వెల్లడించింది. ప్లాస్టిక్ గ్లాస్ బాటిళ్లను తీసుకొని అందులో రకరకాల డ్రింక్స్ని అయితే అందులో వేయడం జరిగింది. అయితే వీటి క్యాప్ల వల్ల సీసాలలో ఎక్కువ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కొందరు పరిశోధకులు అయితే దీంట్లో గుర్తించడం జరిగింది. అదేవిధంగా బీర్ వేసిన గాజు బాటిళ్లపై జరిపిన పరిశోధనలో అన్నిటికంటే ఎక్కువ మైక్రో ప్లాస్టిక్ దీనిలో ఉన్నట్టుగా వారు గుర్తించారు. దాదాపు 1 లీటర్లో 60 కణాల వరకు ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాదు నిమ్మరసం వేసిన బాటిల్లో 40% ఉంటే ఇతర రంగురంగుల నీళ్లలో వేసిన 1950లలో 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే 2022 నాటికి 400.3 మిలియన్ టన్నులకు అది బాగా పెరిగిపోయింది. మరైతే ఈ మధ్య కాలంలో వాడి పడేసే ప్లాస్టిక్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మరీ ముఖ్యంగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి. మరి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అంటే వీటి ప్రభావం జీవరాశులపైనే కాకుండా భూమి, సముద్రాలపైన కూడా తీవ్రంగా పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా మానేస్తేనే గానీ దీనికి పరిష్కారం లేదని వారు చెబుతున్నారు. సో చూస్తున్నాం కదా, ముఖ్యంగా ప్లాస్టిక్ మంచిది కాదు, గాజు సీసాలు వాడితేనే మంచిది, అదే ఆరోగ్యానికి మంచి చేస్తుంది, ప్లాస్టిక్ అస్సలు మంచి చెయ్యదు అని చెబుతున్న వాళ్ళందరూ కూడా ఇది నోటీస్ చేసుకోవాలి.